సేవ పేరుతో మొదలైన ప్రయాణమా లేదా క్రమంగా ఊరుమ్మడి ఆస్తులపై పెత్తనంగా మారిందా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధంగా పనిచేస్తుందని చెప్పుకునే రాష్ట్రీయ సేవా సమితి కార్యకలాపాలపై ఇప్పుడు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. మీ ఊరుకు పేరు తెస్తాం, మీ పిల్లలకు చదువు చెప్తాం, ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ మొదలైన హామీలు ఈరోజు గ్రామానికి మిగిలిన భూమి కేవలం 15 ఎకరాలకే పరిమితమైందా? 80 ఎకరాలకు పైగా ప్రభుత్వ బంజరు భూములు ఎలా కైవసమయ్యాయి? గ్రామంలో 400 కుటుంబాలు జీవిస్తుంటే ఊరుమ్మడి ఆస్తి ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఈ ప్రశ్నలే ఇప్పుడు గుడిలోవ గ్రామాన్ని కుదిపేస్తున్నాయి. ఇక ఈ వివాదంలో మరో కీలక మలుపు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 117 గుడిలోవ గ్రామంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న 18.57 ఎకరాల భూమిని ఎకరాకు మార్కెట్ విలువ 5 కోట్ల వరకు ఉంటే కేవలం 35 లక్షల రూపాయలకే కేటాయించడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రభుత్వ విధానమా లేదా సేవా కార్యక్రమాల పేరుతో ఇచ్చిన ప్రత్యేక రాయితీనా? గ్రామస్తుల వాదన ఒకటే, ఇది కొత్త కేటాయింపు కాదు, ఇప్పటికే అక్రమంగా వినియోగిస్తున్న భూమికే చట్టబద్ధత కల్పించారు అని. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం విద్య, వైద్య రంగాల్లో చేసిన సేవలను పరిగణలోకి తీసుకున్నామంటూ సమర్థించుకుంటుంది. అసలు నిజమేంటి? సేవకు భూమి బహుమతిగా మారిందా లేదా గ్రామస్తుల హక్కులు తాకట్టు పెట్టబడ్డాయా? పూర్వకాలం నుంచి ఆ స్కూల్లో స్థాపించిన నుంచి నాకు తెలుసు. 81లో ఎప్పుడో స్థాపితమైంది. అప్పటి నుంచి మాకు కర్లవాడి జనగ్రామం అని పెద్ద కారణం ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ ఊళ్ళో అందరూ అమాయకులు కదా, 1500 ఇది ఇచ్చేసి ఆయన మొత్తం డబ్బు అందరూ రాసి అందరినీ పాడు చేసి, దాని మీద ఏంటంటే ఫోన్లోని ఊరు స్కూలే కదా అని పని చేసుకుందామని ప్రతి ఒక్కరు వెళ్ళే సరే, అతను డైరెక్టర్ అని ప్రిన్సిపల్ ఆయన ఉన్నాడు. ఆయన నేను అందరి కారణం. ఎవరికైనా పని పొన్నూరులకి ఇస్తానని ఊర్లో వాళ్ళు పని ఇవ్వట్లేదు. కష్టపడి ఏ అంటులతో ఏ కూలి పని చేసి ఏదైనా మొత్తం కూర్చొని వేరే పని జీతాలు తీసుకోండి. కష్టపడే వాళ్ళకి రూపాయి పని ఇవ్వట్లేదు. ఎవరైనా చేద్దామని కూడా గుడిలో అనే వాళ్ళకి పని ఇవ్వద్దని వీళ్ళు డబ్బులు ఇచ్చి ఎంఆర్ఓగా ఎవడు మారిపోతాడు ఎంఆర్ఓని తీసుకొచ్చి ఈ ల్యాండ్ కూడా చేసుకొని లేనిపోయినవన్నీ అంగమని చేసుకుంటాం. భూములన్నీ గుడిలో అన్నీ పని ఇవ్వట్లేదు. 30 ఎకరాల పైన తీసుకుంటారు, ఇస్తారు. నేను గోడలు పడినా సరే వాళ్ళకి ఇవ్వట్లేదు భూమి. అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చేసిన దాని మీద వీళ్ళేమో మోసం చేసి అమ్మాయిని పెట్టుకొని అన్నీ చేయించుకుంటారు, కళ్యాణం కట్టించుకుంటారు. ఊర్లో వాళ్ళు అన్నీ దగ్గర రానివ్వలేదండి. ఒక సేవ చేస్తానన్నది ఏ సేవ చేయట్లేదు, అంతా మోసమే. ఆస్తులు పెడితే భోజనం పప్పు సరిమితులు గిప్పు సరిమితులు పెడితే సంవత్సరానికి 1,00,000 పైన లయ్యని 1,50,000 దగ్గర లాగేస్తాను. మామూలుగా చదువుకొని వచ్చేసిన కూడా అడ్డవచ్చిన ఫీజులు, మరి వాళ్ళు చదువు చెప్తాండ్రో లేదో మాకు తెలియదు. అది కూడా గుడిలో రెవెన్యూలో అయితే సర్వే నెంబర్ల ప్రకారంగా చూసుకుంటే స్కూల్ అయితే 100 ఎకరాలు ఆక్రమించిందండి. గుడిలో స్కూల్ ఏంటంటే రైతుల నుంచి స్వచ్ఛందంగా తీసుకునేది కాదు. మరి అప్పుడు పూర్వం ఏంటి జరిగిందనేది మనకు తెలియదు. అందరినీ అది ఇది చేసి తీసుకున్నారు తప్ప డబ్బులు ఇచ్చింది కాదు. సీఎం లెవెల్లో తీసుకెళ్తేనే పనులు అవుతాయి. లేదంటే అప్పుడు మా భూమిని తీసుకుని మాకే అన్యాయము. పిల్లలు కానీ ఎవరికైనా హాఫ్ ఫీజు ఇవ్వడానికి కానీ లేకపోతే ఎటువంటి ఫీజులు కూడా తగ్గించడం లేదండి. అందులో ఏ పనులు ఉన్నా లోకల్గా మన గ్రామస్తులకు ఎవరికి పనులు ఇవ్వడం లేదండి. ఆలోచించి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందులో జిరాయితీలు కూడా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అవ్వకుండా జిరాయితీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అవ్వకుండా. ఏంటంటే పెద్ద మనసుతో మొత్తం ఒక్కడిని సర్వే చేసి అంతా ఎంక్వైరీ చేసి దాన్ని బయటికి తీస్తే మొత్తం అంతా బయటికి వస్తుంది. జిరాయితీలు ఉన్నాయండి, రీఫార్మ్ ఉన్నాయి, జిరాయితీలు ఉన్నాయి. గుడిలో రెవెన్యూలో అయితే సర్వే నెంబర్ల ప్రకారంగా చూసుకుంటే విద్యా వైద్యం పేరుతో సేవా కార్యక్రమాలంటూ ప్రచారం. అయితే గ్రామస్తుల ఆరోపణలు మాత్రం మరోలా ఉన్నాయి. గుడిలోవ విజ్ఞాన్ విహార్, సరస్వతి విహార్ పాఠశాలలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు. ఆసుపత్రికి వెళ్తే రైతులు కూడా భారమైన బిల్లులే వస్తున్నాయన్న వాదనలు.
హెచ్పిసిఎల్ నిధులతో నిర్మించిన కళ్యాణ మండపం ఉన్న గ్రామస్తులకు కనీసం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన. మరోవైపు సంస్థ ప్రతినిధులు మాత్రం భూములు కొంతమంది రైతులే అమ్మారు, బంజరు భూమే ఎక్కువ, గ్రామస్తులకు అన్యాయం చేయలేదని చెబుతున్నారు. ఇక తహసీల్దార్ మాత్రం కేటాయింపు ఉత్తర్వులపై తమకు సమాచారం లేదు అంటున్నారు. అయితే ఈ భూముల కేటాయింపుపై బాధ్యత ఎవరిది? గ్రామస్తుల హక్కులను ఎవరు కాపాడాలి? సేవ, భూమి, ప్రభుత్వం, ఈ మూడు మధ్య నిజం ఎక్కడ ఉందనేదే ఇప్పుడు అందరి ముందున్న అసలు ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మా ప్రతినిధి ప్రేమ్ ఉన్నారు. ప్రేమ్, ఏంటి దాదాపు గుడిలోవ గ్రామంలో భూ కబ్జా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్రధానంగా దాదాపు ఏదైతే ఇది సేవ అనుకోవచ్చా, భూ కబ్జా ఆరోపణ అనుకోవచ్చా, ఏదనుకోవచ్చు, ప్రధానంగా ఆ గ్రామంలో 80 ఎకరాల వరకు ఆరోపణలు వస్తున్నాయి, భూ కబ్జాలు చేశారనేసి. కేవలం ఆ గ్రామానికి మిగిలింది 15 ఎకరాలు మాత్రమే. ఏంటి అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, మనం చూస్తున్నట్లయితే ఇటు 80 ఎకరాల వరకు కూడా సుమారుగా ఇటు అక్కడ ఆర్ఎస్ఎస్ వారికి సంబంధించి ఇటు విజ్ఞాన్ విహార్ స్కూల్ పేరు మీదుగా అలాగే హెగ్డేవార్ పేరు మీదుగా కూడా ఇటు వీళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వాళ్ళు స్టార్టింగ్లో అయితే మాత్రం కేవలం ఇటు 4 ఎకరాలు ఉజ్జూరు సింహాచలం పేరు మీదుగా తరువాత 6 ఎకరాలు జిరాయితీ భూములు, అంటే సుమారుగా ఒక 10 ఎకరాల వరకు కూడా జిరాయితీ భూమిని తీసుకుని అక్కడి నుండి ప్రారంభించారు. ఇది ఒక విజ్ఞాన్ విహార్ స్కూల్ అయితే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా విద్య అనేది ప్రారంభించడం జరిగింది. అయితే మీ ఊరికి వచ్చి మేము మీ ఊర్లో విద్యను మీకు ఉచితంగా అందిస్తాము, అదేవిధంగా ఇటు వైద్యాన్ని కూడా ఉచితంగా అందిస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న అప్పటి గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఊరికి మంచి జరిగితే మనకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్ తరం కూడా బాగుంటుంది అన్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే గుడిలో ప్రజలందరూ కూడా నమ్మి విశ్వసించి ఆర్ఎస్ఎస్కి అక్కడ ఉన్న భూములు కూడా తక్కువ రేటుకి కట్టబెట్టడం కూడా జరిగింది. అయితే ఇదంతా అప్పటి పరిస్థితి. ఇప్పుడు అయితే మాత్రం పూర్తిగా భిన్నంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. విద్య అనే పేరుతో కూడా ధనార్జనే ధ్యేయంగా కూడా ఇటు అక్కడ విజ్ఞాన్ విహార్ స్కూల్ యొక్క వ్యవహార శైలి అయితే మనకి బయట కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హెగ్డేవార్ అనే పేరుతో నడుస్తున్న ఆసుపత్రులు మాత్రం ఫీజులు మోతతో భయపడిపోతున్నారు అక్కడ ఉన్న గ్రామ ప్రజలైతే మాత్రం ఊరికి వెళ్ళడానికి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటు సర్వే నంబర్కి సంబంధించి అయితే మాత్రం ఇటు ఏదైతే ఆ 10 ఎకరాలు మినహాయించి మిగతాదంతా ఉన్నది కూడా బంజరు భూమి అని స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఎంత జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన అధికారులు ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారులు కూడా మేనేజ్ చేసే ప్రయత్నం అయితే అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎవరైతే దాని యొక్క నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మొదట ఉన్న 10 ఎకరాలు ఈ రోజు 80 ఎకరాలకి వరకు ఎలా జరిగింది? ఊరుమ్మడి అంటే గుడిలోవ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తాన్ని ఇటు ఒక సంస్థకి ఏ విధంగా కేటాయిస్తారు? సరే, ఇన్ని రోజులుగా అక్కడ ఏ కార్యకలాపాలు అవుతున్నాయి, ఏం జరుగుతుందన్న పక్కన పెడితే నూతనంగా ఒక కళ్యాణ మండపాన్ని హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చిన నిధులతో అక్కడ ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ ఉన్న ఏదైతే గ్రామ ఆ ప్రజలు ఉన్న వారి యొక్క విన్నపాలు అయితే మాత్రం కూడా ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇటు కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇక్కడ వారిపై చర్యలు మాత్రం శూన్యం అన్నట్టు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ ఇటువైపు ఉంటుంది, కానీ మరొక వైపు చూసుకున్నట్లయితే మాత్రం ఇటు గవర్నమెంట్ నూతన జీవోను కూడా ప్రవేశపెట్టి 18.57 ఎకరాలను కూడా ఇటు కేవలం డబ్బు 35 లక్షల రూపాయలకి ఎకరం భూమిని కూడా కట్టుబెట్టినట్టు కూడా మనకి ఆ జీవోని చూస్తే మనకి క్లియర్గా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు చూసుకున్నట్లయితే ఎకరా భూమి సుమారు 5 కోట్ల మేరకు మార్కెట్ విలువ కనిపిస్తున్న పరిస్థితిలో కేవలం 35 లక్షలకే ఆ భూమిని కూడా కట్టబెట్టడంపై సర్వత్రా కూడా విమర్శలు కూడా ఇటు ప్రభుత్వంపై కూడా రేకెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకవైపు ఆర్ఎస్ఎస్ యొక్క నిర్వాహకం మనకి కనిపిస్తుంది, మరోవైపు ఆ పరిస్థితులు కూడా మనకు తెలుస్తుంది. అయితే గుడిలోవ గ్రామ ప్రజలకి ఏదైతే ఉద్యోగాలు వస్తాయి, లేదంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, లేదంటే వాళ్ళ పిల్లలకి మంచి విద్య అనేది అందితే బాగుంటుంది అనే పరిస్థితులు చూసుకున్నారు. ఇప్పుడైతే మాత్రం పరిస్థితి మొత్తం భిన్నంగా ఉన్నది. అయితే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని గ్రామం సంబంధించిన భూమి ఏదైతే ఉన్నదో ఇంతవరకు వాడనిది, అదే వారి అండర్లో ఉన్న దాంట్లో వాళ్ళు వినియోగంలో లేని భూమిని మాత్రం గ్రామ ప్రజలు కేటాయించాలి. దీనిపై మేము ఎంతవరకైనా వెళ్తామంటూ కూడా గ్రామ ప్రజలైతే
స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనోజ్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.